మీ కూడా ఉంటినా మీ సెల్లే ఉన్నది కొడుకా కొడుకులారా మీ సెల్లె అరుణమ్మయ్యనేరి బిడ్డ కొరి కొడుకో ఆడోళ్ళకి అమ్మగారి ఇల్లంటే దేవుని గుడి లాంటిది నా కొడుకులారా గుళ్ళకి పోతే మనుషులకెంత నిమ్మల అవుతుందో అమ్మగారింటికి వచ్చిన బిడ్డలకు గంత నిమ్మల కొడుకో మామ లేకపోతుంది మాయ లేకపోతుంది నాకు రామలత్తులు అరే నాకు ఇతరన్నదమ్మురాని నా బిడ్డ అరుణవ్వా తువ్వాలు బోలుడేసి నా అమ్మగారింటి పోయి నాన్నల చూసేస్తానా వదిన వరదల్ల చూసేస్తానా అని నా బిడ్డ అరుణవ్వ తువ్వాల బోలుడేసి మీ ఇంటికి వచ్చినాడు కొడుకులారా మీరు మందలేయకుంటారా నా కొడుకా నా తోడబుట్టిన వాళ్ళు నాన్నదమ్ములు నన్ను వదిన మరదన్ను మందలు ఎలేదని నా బిడ్డ అరుణవ్వా అరుణవ్వా నాది కట్టారా కొడుకులారా నాది కట్టారా నా కొడుకా ఇంత కొడుకొచ్చి కొడుకుల పోరు కాడికొచ్చి మల్లవ్వా ఓ నాయన యాదయ్యో ఈ ఆడజనమే పాడు జనమానా నన్నెందుకరో గల్లరే నీ మీరు లేకపోతే నీ కొడుకులు నన్ను మందలు ఇయ్యలేదని గోడకున్న పోడవ తీసి ముందడ పెట్టుకొని నా బిడ్డారునవ్వ మొక్కముల మొక్కలు పెట్టి ఎడుతుంది కొడుకులారా అత్తపోతే నా బిడ్డ బుక్కడి పువ్వులే కాని నా బిడ్డ పువ్వులు కాదు రా నా కొడుగా వెంకటేశ్వరుల గుడి ఎత్తున్నదాలు అమ్మగారిల్లు కలిగి ఉన్నదాలు అన్నలున్నదాలు నా చిన్నదాలు పెట్టిపోయే కూలు నా పేరున్నదాలనుకుంటారు ఆడోళ్ళు కొడుకులారా అమ్మగారింటి కాడ పాసిపోయిన అన్నం తిన్నా పరమన్నం అనుకుంటారు ఆడోళ్ళు పాత సీర కట్టుకున్న పట్టు పీతాంబరం అనుకుంటారు కొడుకులారా తల్లి చచ్చిపోయి 11 రోజులాయక విటారునమ్మా నన్ను దిక్కు వల్ల పచ్చుని ఎత్తివేమో నేను ఎన్నడల్లా నీ ఇంటికి ఎత్తినాడు నువ్వు ఆరాడబడకుండా నువ్వు ఎదురుగా ఉరిగచ్చి నా కాళ్ళకు నీళ్ళెత్తి నా కట్టమడిగదానివేమో నా సుఖమడిగదానివేమా ఇవన్నీ 11 రోజులాయే రేపు పొద్దుగాల బిడ్డో నీ అత్తగారింటికి పోగా బట్టలు బుట్ట పట్టుకొని బస్ స్టాండ్లో కూకుంటే తెలవని వాళ్ళు అంటారు అరుణవ్వా నువ్వు ఏ ఊరు పోయినవు బిడ్డు నువ్వు ఏ పల్లె పోయినావంటే నేను ఆ బస్ స్టాండ్లో నీకు నేను అది కత్తనా బిడ్డు మా అవ్వ మల్లవ్వ చచ్చిపోయింది నేను మామను దాదుకున్నా నేను అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డనని అడిగిన వాళ్ళతోటి నువ్వు పాడితే గొడవని పాడనేది పోతున్నానమ్మా నీకు నాకు రుణ బంధం తీరుతుంది నాతో అయ్యా మన ఇద్దరు కొత్తల మొక్కంగా మొక్కుడు కూడా మన కొడుకునాదా నారా ఈ కొడుకును తీసి నీ చేతులు పెడతా ఈ రోగాన పాన వెళ్ళిపోతే నేను చచ్చిపోయినాక ఓనాదా వాడకు ఓనాదా
ప్రసాదమన్న తల్లిని తెచ్చనే నాదా సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాలాగిందంటరే నాదు అప్పటికప్పటి కన్నా నాన్న మామిలు కూర్చున్నాడు మామిలు కాస్తున్నాడు మారవాన వచ్చిందానికి మాటలు ఎక్కువ ఈదుడు ఊసిన్నాడు ఈదుడు కాస్తున్నాడు ఇల్లు వికమైనోని హీనము చూడంటారు నాదా కొడుకు బయలవాణి చెప్పేనా ఇక నేను బతకాలేను నాదా నా గగుళ్ళు ముగ్గులైతన్నాని ఆ తల్లి నీలవతి దేవి ఆ కొడుకు మొక్కం బిర్రుగా చూసి భర్త మొక్కం బిర్రుగా చూసే ఇయా భర్త కాల మీద ప్రాణం విడిచినారా భార్య ప్రాణమైనప్పుడు రాదు నీలసేనమా రాదు ఓ బామా నీలవతి ఇవాళ రోగం రాగానే నీ ప్రాణం పోతుందా బాబా రోగం వచ్చిన వాళ్ళందరూ ప్రాణం పోతుందా బాబో అందుకే అన్నారమ్మా భార్య ఉన్నన్ని రోజుల భర్తకు సుఖం అన్నారు భర్త ఉన్నన్ని రోజుల భార్యకు సుఖం అన్నారే బామా బామా నీ ప్రాణం వెళ్ళిపోతే బామా కొడుకును నేనెట్లా దారుకుందరే బాబో నేను మగబాయి గాని బాబా ఆడోళ్ళ చేతులతో దక్కని మగోళ్ళ చేతిలో పిల్లడు దగ్గర అన్నరే బాబా ఈ కొడుకును నేనెట్లా దాదాను నీ కొడుకును నేనెట్లా పెట్టి పెట్ట వేయాలనమ్మా అని భార్య మీద రాదు నీవ సేనమా రాదు పడ్డప్పుడే భార్య మీద ఉన్న ఎవరు భర్త మీద పడుతున్నరే అమ్మో మహారాజా నీకు కూడా ఈ భూమి మీద ప్రసాదం పడిపోయింది కొడుక రమ్ము యమలోకం అన్నప్పుడు అనుకున్నడే రాదు నీలసేన మహారాజు అందుకే అన్నారమ్మా యాపగా ఎంత సేదున ఎవరి రక్తం ఆయనకి నల్లాడుతూ అన్నారు ఇవాళ నా తోడ పుట్టినోళ్ళు నాకు అన్నదమ్ములుండ బలగా ఉంటే ఓ అన్నలారా ఓ తమ్ములారా నా ప్రాణం పోతుంది రా అన్న నా కొడుకులు పోయినమని నా కొడుకును తీసి అన్నల కాళ్ళ మీద ఎత్తునా తమ్ముడి కాళ్ళ మీద ఎత్తునా నిన్ను తల్లి కనుగోల ఒంటరి భక్తిని నేను వరలకి లెక్క మొక్కనే పుడుతురే అమ్మో కొడుకును చూసుకుంటే తండ్రి బాధపడతంటే తన కింద పని చేసేటోడు మంత్రి వీరసేనుడు కనమంటాడు ఓ కొడుక వీరసేన ఇవాళ నా కళ్ళల్ల కాలం ఎవడు కనబడతాడు రాయిన నా జీవిని పట్టి గుందుతాడు ఇక నేను బతికినంత సేపు బతకలేను రా కొడుకు ఓ కొడుక వీరసేన నా కొడుకును తీసి నీ చేతులు పెడతానా నాయన నా కొడుకు నా భార్య ప్రాణం ఏది నా ప్రాణం పోతుంది రా కొడుక నా రాజదేశానికి ఆశ వరకు రా కొడుకు నువ్వు కొడుకులు లేను అని నువ్వు బిడ్డలు లేను అని వినారా ఆ కొడుకును తీసి మంత్రి చేతులు పెట్టబోతాడు ఆ కొడుకును తీసి సాధు కట్టుకుంటాడు అందుకే అన్నారమ్మా అన్ని ప్రేమల కన్నా కన్న తండ్రి ప్రేమ కన్న తల్లి ప్రేమ గొప్పదు అన్నారు కొడుక నిన్ను కన్నం కానీ నీ రాత కన లేదు రా కొడుకు నువ్వు పుట్టేది పుట్టంగానే మంత్రి కాళ్ళు మొక్కుతాను నువ్వు ఎంతమంది కాళ్ళు మొక్కుతా నువ్వు పెరిగి పెద్దోని బయటవు నానా ఓ కొడుక వీరసేన నేను సావర్ల కూతున్న సర్కారుకు దండం పెట్టలేదురా ఈయన నా కొడుకు కోసం నీ కాళ్ళు మొక్కుతానా కొడుక నీ కాళ్ళు మొక్కుతానా కొడుకురల్లా తీసి మంత్రి వీరసేన కొడుకును అయ్యలేని కొడుకుని తీసి కాల వీరేస్తానా సాధుకుంటే పుణ్యం అన్నారు తప్పుకుంటే పాపం అన్నారు నానా రాదు నీరసేన కొడుకు
ముఖం మూసుకుంటా ఇక విల ప్రాణం వదిలినాడా విల కొట్టుకొని ప్రాణం వదిలడమ్మా పోయినప్పుడు వీరశివుడు ఒకసారి అనుకోలేదండి ఏడు పని ఉన్న సపరణవంతరు మంది వచ్చే వరకు వరదల ప్రాణం మంత్రి వీరసేన ఏడవగురా నూనె ఏడు తప్పదు నూనె నూనె సాగు తప్పదు మానవ జనమా మట్టి బొమ్మ బొమ్మట గారి ఎత్తున్నారు మీరు పున్నాలో పోగడు స్థిరవంత నడవంత వెళ్ళకాలం ఆవు నాతో కూతుర మానవుడి భూమి మీదకి వచ్చిన మానవుడి ఎంత కష్టం చేసిన పుట్టడు పూలు కొరకే ఎన్ని రోజులు బతికినా ఈ దిక్కు వల్ల చెత్త కాటు కొరకే కానీ ఎవరికిల్లా గడ్డ 2 కాట్నాడు తయారు చేసిందమ్మా ముండ సావుదాలు ముత్తైదు సావులు తెత్తైన పురుషుమైన పురుషుడు పుత్తడు బొమ్మలు తయారు చేసి 2 శవాలు తీసి ఆ పేడల్లో ఉలక వండ పెట్టుకొని గోవిందానే జోడు పేడల వల్ల కుమ్మరి వాళ్ళ కొల్లా కురుమ 32 జాతీల మంది మంచివాడు చచ్చిపోతే గుండె వేసి మౌనం పాటిస్తారట మంచోళ్ళు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్నా పండు కట్టుకోడా తీసి ఒకసారి ముఖం చూసిపోతారట వాడు చచ్చిపోతే అన్నాడు ఎవడు వచ్చిందో వాడు సావుగాను ఎవరి ఎవడు రాజనేవు రాను ధన తందనతను కాటాల గట్టుకు వచ్చినారే శివాల తీసి 2 కాటాల పెట్టి మీదికెళ్ళి గట్టలు వెరసేనమ్మా చిన్న పిలవంతుడు గంగ చదివించి అవ్వయ్య కళాప్రేయుడు కురువిడిద బరాబర కాటాలు ఆ కొడుకునెత్తుకుని గంగ స్నానం చేసి ఆ కొడుకునెత్తుకుని ఇంటికి వచ్చే వరకు ఊళ్ళే దేవుడుంటేనే గుడి శృంగారము మళ్ళీ పంతులుంటేనే బడి శృంగారము ఇతరాలు మోనిస్తుంటే ఇల్లు శృంగారం అన్నారు ఏదేని ఒక దేవుళ్ళది లేదు దేవుళ్ళని ప్రసన్నమైపోయారమ్మా పక్షి చేతుల పక్షి 9 పక్షి 11 వస్తున్నా పిండా పిదర 11 రోజు నాడు రావడనే
ఎండగన్నారమ్మా వీళ్ళదేనా ప్రారంభంగా కొడుకుడుగా వీళ్ళదేనా ఆదుకున్నవి చంపుకున్నవి అన్నారమ్మా నేను కన్న కొడుకు లెక్క దాదుకోవాలని నా భార్య భద్రమ్మదేవి కన్న కొడుకు లెక్క దాదుకోవాలనమ్మా నా భార్య గుడిసెకాడ ఉన్నది నా భార్య దగ్గర తీసుకుపోయి కొడుకుని తీసుకుపోయి నా భార్య చేతుల్లో పెడతానన్నాడమ్మా ఇక్కడికి పోతలే అంటే నడుస్తుంది కానీ ఇంటికాడికి పోతలే అంటే నడుస్తాదిరా లంజ కొడుకు ఇంటికి పోయే వరకేమో అది షేరు కాడి ఇంటికి వచ్చే వరకు మీరు కథ కథ నీ లంజ కొడుకు వీళ్ళు చూడుకోక 10 రోజులు అవుతుంది మాట లేక లేడు లోనికి రండి లంజమడా గటు గిట్గా లంజే లంజ అంటే లావణ్య మామ వీళ్ళకి భర్త నచ్చింది పడితే పాడు అంటది పడితే నా పడితే ఒక్క పడుతుంటే కరెంట్ ముందే వాదుకున్నా పడితే నాకొచ్చే పడితే నాదు నచ్చిందమ్మని నాదుని నాకు నాది ఎక్కడ పాడు అంటది జారుపై కింద వాడి పలిగి నాదెళ్ళింది నాదు నాదు పురుషు నచ్చిందమ్మా నీ పుణ్యవతి నాకు పులుసు ఎక్కడ పాడు అంటది పులుసు పులుసు రాక రాక మా అన్నతే పాపచారి చేస్తే తినంగా పుట్టిపోతా పెద్ద మీద వార పోసిన పులుసు నా పులుసు పది నచ్చిందమ్మని పదిని నాకు పత్తి ఎక్కడ పాడు అంటది పత్తి నా పత్తి నేను 12 ఎకరాల పత్తి మీద చెంగలి పంగలి పెట్టి బిడ్డ పంగల్లో ఒక్కొక్కాయ కంకెడు కంకెడు పంపు కొట్టంగా పురుదినంగా పంపు కొట్టంగా తెల్లగా పత్తి వలుగుతే ఎద్దపురము గొల్లపల్లె సెలుపూరు గొర్రెవేడు వదినపల్లి నాసారము నైన్ బాగా చెడుపేట చిట్యాల ఇన్నూ రోజులు తీసుకొచ్చి పత్తి ఎరిపిద్దా 1/2 కిలో పత్తి పత్తిని వరంగల్ కొండపోతే 1,70,000 చెక్ వచ్చింది వాడు నీ
పత్తిని చూసి రేటు పెట్టలే, నీ భార్య పిల్లలను చూసే పెట్టింది మరి. ఓ నీకెవరికరా నాకేమేరకంటారా? నీ పిల్లం పత్తి వేసుకొని పెట్టేటప్పుడు నీసుతో పత్తి వేసుకొని పోయినా ఆమె పక్కబడి బత్తాలో దించుకున్నా. ఇక ఆమె కైరేటు అచ్చిటోడు బిస్కెట్ వాడు తీసుకుతాడు, కొరికెటోడు కొరుకుతాడు. పత్తి మీద నాణ్యత ఉన్నదా లేదని చూస్తాను, ఉన్నదా లేదని ఆమె పట్ట రేటు నాకు పట్ట రేటు. ఓ బిడ్డ నా భార్య అయినప్పుడు నువ్వు పోతురిగా వారి ఈ భార్య ఎప్పుడు పత్తి చూసుకుంటూనే ఉంటా, అప్పుడే నేను పత్తాలా గట్ట కాదు నాయలు నువ్వు నీళ్ళు నీ ఇల్లుని కొంటారు, నీ పిల్లల్ని కొంటారు, బ్యాంక్ ఎవడు అనుకుంటారు పులి. హాస్పిటల్ వంటి పని వచ్చింది, హాస్పిటల్ వంటి ఓ బామ వీరమ్మా భార్య కొంచెం పులిగాడు నా మోడీగాడు పెద్దపురం మోగోలు ఏమేమో వెంకటేశ్వర పల్లెలు ఏమేమి ఎక్కి చెక్కి చెప్పించిరో నామో అయితే పోతా తేలుతుంది కానీ పోతే ఎట్లయితే గట్లాయే దగ్గర ఒకసారి కిలుకు నవ్వుతే వాడి పానం కలుసుకోవాలి. బయటికి రా ఏమైతుంది నాటికి నేటికి కాలంత మారను అంత దోతి కట్టుకొని ఆనంద పడ్డారు వాళ్ళే చెప్తారు. ఈనాడు తమ్ములంతా ఇరు కులాలతోటి ఇబ్బందులు పడ్డారు ఆనాడి కోడలు వాళ్ళే చెప్తారు. మసాల వీధికి కందాలను తెచ్చాడు ఈనాడు మంచాలకి తొప్పుతే ఆనాడి కోడలు మసాల వీధికి కందాలను తెచ్చాడు ఈనాడు కోడలు అత్తరాన గుంతకొచ్చి రెండు పెట్టు పెట్టి తట్టు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాడు వరవళ్ళు బావల వద్దంట వాళ్ళు అమ్ము డోంట్ టచ్ మీ బావా లేదు నేను దూరం ఉండి బావచ్చి వేస్ట్ మీరు బాగా కుత్తే బాగా ఇంగ్లీష్ నేర్పుతారా మదే కావచ్చు. ఆనాటి మరదళ్ళు బావల వద్దంట వాళ్ళు పంతులు
ఈనాడు మరదలు బావల వద్దంట వాళ్ళు కుర్చీల కుర్చున్న వాళ్ళు పేపర్ చూస్తున్నారు తెలుపుని అయ్యవడి సెకాలెక్కువాయరా సెకాలెక్కువాయరా ఏమి దేవనోడు వాడు ఏమి అక్కడ ఒక్క రానోడు ఆడనంబరాయో ఓయ్ వారి ఓ అన్ని నారని భార్య ఓ తన్నిదని చెప్తారే మళ్ళీ మురుగు వస్తుంది వాళ్ళు చెప్పుకున్నా పెళ్ళందరినీ నేను చెప్తే ఇచ్చేది పోతే మానం పోతుంది చక్కగా నేను రోజు అట్లా నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలయ పిలువట్టి ఉన్నవారే వీరలక్ష్మి అంటే మా ఆయన లేడు ఏడ్చడోళ్ళనమ్మా ఏడ్చడోళ్ళనమ్మా నేనేమన్నా ఎట్టి బావులను పట్టుకొని గింతగానే పోసి పెడితే ఆడదాన్ని కొడితే మళ్ళా కొడుతుందా మళ్ళా తిడుతుందా ఆడోళ్ళు పెదవులు ఆడెత్తినప్పుడే నోటు వస్తుంది అనుకోవాలి అయితే కానీ మా 12 ఎకరాల పత్తి పెడితే 12 ఎకరాల పత్తి పెడితే వామా మీరు తర్వాత రారా ఇప్పుడే రాయన్నా రాత్రి బంద్ చేయి నేను రాత్రి తీర్పక్ష పైన 12 ఎకరాల పత్తి పెడితే వాళ్ళు మా ముచ్చట తింటారా చెవులు నిక్క పెట్టిరా ఓకే 12 ఎకరాల పత్తి పెడితే 1 కిలో పత్తి వెళ్తాది అంటే నా ఇజ్జత్ తీయాలనే కదా ఇంతమంది పెళ్ళాన్ని కొట్టుకోవాలి అనుకోవడం నీ ఇల్లు ఆడిపోయి హాస్పిటల్ నా పక్క పొండి నువ్వు ఇంకా అంటావు ఇంటి పక్క భార్య చెడిపోతా దొరికేనా నేనేం చెప్తారు లంచ కొడుక పెళ్ళాన్ని కొట్టక పెంట కొట్టినట్టుంది లంచ కొడుకు మీరు తాకదొక్క లంచ కొడుకు మీరు పెళ్ళ పెట్టున్నది మీరు ఎట్లా చూసారా 3 గంటలకి లోబడి సొత్తు నీ కళ్ళనోట్ల గొల్లలు కళ్ళతో చూసుకుని కడుపు అవుతాడు వాడు ఎండకాల దినాలు కొడుకును పక్కలేదు కూడా పండుకున్నాక దొంగతనం ఎత్తుకోనొచ్చిన దొంగతనం చేస్తే ఆ సంకుల దొంగతనం చేయాలి కరెంటు బుగ్గలు పాడి లేవలేదు బుగ్గలు ఎత్తుకరాలే పోయి కాడు నాకు పెళ్ళి ఎత్తుకోవాలి పడబెట్టి బాబాయని కూలి బస్సులు ముట్టి అని కోరి నీకేమాత్రం ఇష్టం అనిపిస్తలేనా అనిపిస్తలేనా ఇష్టమైనాను ఇష్టమైనాను ఒకవేళ ఇష్టం కాకపోతే భాషపల్లి జనంలో ఓడిపోతా ఈ జనాలు జనందుకు రాగు ఆయన షార్ని పెట్టుకున్నాడు అది ఆయన దొరికితే నాయి అప్ప నల్లగున్నా నారాయణమూర్తి ఎక్కున్నాడు ఆయనకి ఇంకా పిల్లలు లేనట్టున్నాయి పచ్చడి ఎడతాడు ఆయన అయ్యో అయ్యో బాబా రామదేవి బాబా దొంగలకు కనబడ్డా దొంగ నేను ఎవరు నమ్ముతాడు
ఇటు పోతానని అటు పోతావు రాని సంగతి నాకు అంత తెలుసు. బామా ఎవరో కాదమ్మా నీలసేన ఇంద్రసేన నగరం వెళ్ళేటివాడు నీలసేన మహారాజు ఆ తల్లి నీలవతి వాళ్ళ ప్రాణం పోతే అవబలగం లేదు వయబలగం లేదు నేను పని చేసేటోని నేను వాళ్ళ దగ్గరికి పోడుతాను నా కళ్ళ మీద తిర్రే బామో ఇంద్రసేన రాజుకు నువ్వు అవో కావాలి నేను అయ్యను కావాలి మన చదువుకోవాలి బామా అయ్యో కావాలని అమ్మని కావాలి కాయలోడా నువ్వేమో అయ్యో కావాలి నీ భార్య అవ్వ కావాలి అని చెప్పడుక గదే గదే నువ్వు మమ్మీ నేను డాడీ మళ్ళా అలాంటి వారు పుట్టలేదు కాబట్టి పుట్టుడు బందైంది నేను ఆశపడి ఇటు తాగుడు పని చేయవు నా పూర్వం కారా ఆవిడ పని చేసి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఏడు తీసి మొన్న ఒక్కరు తాగిన కొడుకులు తీసుకొని అల్లల్లానే రెడీ అల్లల్లానే రెడీ మంత్రి పరిపాలన చేస్తున్నాడు మేడల్లాగా తల్లి వీరలక్ష్మీదేవిరా అయ్యా కొడుకు లేని కోరిగా బిడ్డలు ఎప్పుడు సొమ్మున కొడుకును అడ్డ బామగాటే పెంచి పెద్దది లోకముల పేరన్నది ఈ దేవి గిరిగల వంది నీకు
రామరామే ఆరు నెలలోడు ఆరారు 12 నెలలు ఒక ఏడు కొడుకైతాడు రామరామే ఒక ఏడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఐదేళ్ళ కొడుకు మమ్మీవా నువ్వే అంటే అమ్మవా నువ్వే అంటే బువ్వా నువ్వే అంటే నేను ఎప్పుడు అనాలరా అల్లా సందీసుకో రావాలి కదా మమ్మీ అందరు కలుస్తారా పడక నవ్వుని బడికి పోయి చదువుకోవాలి మమ్మీ బడి పోతే వస్తుంది బడికి పోతే చదవస్తుంది బడి పోతే చదవస్తుంది చదివచ్చినాక నౌకరు వస్తుంది నౌకరు వచ్చినాక నీ పెళ్ళి అవుతుంది పెళ్ళి అయినాక నీ పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినాక వాళ్ళని చదివిస్తావు వాళ్ళు చదివించినాక వాళ్ళ పెళ్లి చేస్తావు వాళ్ళ పెళ్లి చేసినాక నువ్వు తాత అవుతావు నీ తాత అయినాక ముసలోడు అవుతావు ముసలి అయినాక చచ్చిపోతావు సత్యదానం చదివేందుకే అవ్వా నేను చూసి రావాలా సత్యదానం చదివేందుకే పడక చదువుకున్నోడు నాలుగు కళ్ళ వాడు చదువురాని వాడు బుద్ధి గుడ్డివాడు నానా చదువు నేర్చుకో తర్వాత మార్చుకోరా అంతదాకా మర్చిపోయింది చదువు ఈత చదువుమారా ఆ కొడుకు ఎత్తుకొని అన్నదనే పెట్టుకున్నదమ్మా బల్లకాడి కొడుకును తీసుకొచ్చిందమ్మో నమస్తే సార్ అమ్మా ఎన్నడు రానుదానివి ఏ బుజ్జుడా లక్ష్మీదేవి నువ్వు నాకు దండం పెడితే నీ కొడుకు వాళ్ళకు దండం పెడతాను ఏందమ్మా అరే మమ్మీ గిరిజనం పెట్టరా సారు దండం పెడితే వస్తుందా చదవస్తుంది సారు దండం పెడితే చదివి వస్తుంది వీళ్ళందరూ దండం పెట్టినా అనుకో పొద్దుగా 5-10 వేసినాక ఇప్పుడు వెనక టిఫిన్ చేయవచ్చు పోరానికి ఎప్పుడు పక్క తిప్పలే నాకు ఒక్కరికి నాలుగు పేరు లేదురా సార్ నమస్తే సార్ కాలు మిగిలేదు అమ్మా నీ కొడుకు చీర కారం పెడతా మమ్మీ నాకు చీరకారం పెడతాడు వాడు ఎవరు కూర్చుండేవాడు మన ఒళ్ళంతా కొవ్వే ఉన్నది ఒళ్ళంతా కొవ్వే ఉన్నది నీకెంత డబ్బు కావాలన్నా నా కొడుకును కొట్టకండి నీకెంత అకౌంట్ లో ఎన్ని డబ్బులు వేయమని ఫోన్ పే ఓకే అమ్మా నువ్వు వెళ్ళి ఇక నీ కొడుకు చదువు శాస్త్రం తెలిపో అమ్మా బాగా నేర్పుతా బిడ్డ నౌకరు అయిందట అందరు పొక్కలు కొడుతుడే కండక్టర్ సిద్ధం అంటే కూర్చోవాలి ఒక్క సీట్లేగా వాళ్ళందరికి సీట్లు వేసారు నాకు వేయలేదు అంటున్నావా అవును సార్ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చదువుతారు కాబట్టి మంటర్ చదువుతారా అందరు ఇంటర్వ్యూ చదువుతారు కాబట్టి వాళ్ళకి సీట్లు వేసినావు నువ్వు నర్సరీ కాడు నువ్వు కాబట్టి కూర్చోవాలి సిట్ రైట్ అంటే చక్కలు ముక్కలు పెట్టుకుని ఓహో అక్కలు ముక్కలు పెట్టుకో అక్కలు ముక్కలు కాదు చక్కలు ముక్కలు కూరని కొల్లంత కొవ్వు ఉన్నదా లేదా మీరే చూస్తారు అయితే బిడ్డ, సార్ మీ అమ్మ నీకు పలక కొనియలేదారా పలక కొనిచ్చింది సార్ ఏం చేసినావు పక్కన వేసుకొని వండుకుంటే మా మమ్మీ పరిధి మా డాడీ వరకు నేనే పోయిన అంత పిస్తలు దెబ్బ తాకుతుంది కదా అని చేస్తుంది కాలికి ఎక్కలు చెప్తాను నువ్వు అయితే బిడ్డ, ఆ షోరూమ్ లా పలకలు ఉండే ఒకటి బిడ్డ దానికి ఎవరు ఫోన్ చేసి లైన్ అనమాట బిడ్డ సార్ మీ అమ్మ నీకు బల్బం కొనియలేదారా బల్బం కొనిచ్చింది సార్ ఏం చేసినావు నాన్న రాంగ్ ఆకలైతే తినుకుంటూ వచ్చిన ఏంటిది అది తిరుత్తూర బిడ్డ అనుకున్నా బల్బం చెప్తే తీర్థం పెట్టి వస్తుంది ఒకటి మీద ఇంటికి రాదు
ఒకటి బల్బం ఈ నాన్న వెయిటింగ్ చేయి. నీకెవరా ఫోన్ చేసి ఇగో, ఇదేం కంపెనీ సార్? అది టాటా కంపెనీ. అమ్మ కంపెనీ ఎప్పుడు వస్తుంది? అమ్మకు బిడ్డ సారే మంచోడు అనుకోవాలి. పలకలేదంటే పలక ఇచ్చిండు, బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు. పలకలేదంటే పలక ఇచ్చిండు, పలకలేదంటే పలకిచ్చిండు, బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు. రేపు పెళ్ళంటే మన పెళ్ళని ఇస్తాడు కావచ్చు. వాళ్ళకైతే బాగా సంబరం అవుతుంది. అప్పో వీళ్ళు మా దగ్గర ఉన్నట్టున్నది. సంబరం అవుతుంది నీకు బిడ్డ. నేను నల్లటి బోటు మీద తెల్లటి అక్షరాలు చెప్పండి. నేను ఎట్లా చెప్తాను అట్లా రాసుకోరా నాన్న. రాస్తా కదా. ఓం నమో నారాయణ నమః. ఈ చదువుపాడు నేను అర్ధరాత్రితో అంత పొడుగు పెడతావా? ఏంటిరా? మా అవనిసి పెట్టి మా ఆయనిసి పెట్టి ఇంత దూరాతకు అంత పొడుగు పెడతావా? ఒక్కొక్క అక్షరం చెప్పాలి. విచ్చలు విడిగా చెప్పు ఒక్కొక్కటి బిడ్డ. సార్. ఓం ఓం నమో నమో నారాయణ నమః. నారాయణ నమః. సరస్వతి కరువత్తంది. ఎక్కడ కరువు వస్తుందిరా? వాళ్ళు ఎక్కడ కొడతాను సార్? మొత్తం 10 గింజలు కొడితే వాళ్ళే కొడతానే. కొడితే ఎండలే. ఇలా తక్కువ ఎండ కొట్టింది. బిడ్డ అయితే రఘువసందు రఘువసందు కొడదాడి దగ్గర చేసింది. ఎవరు కొట్టుకుంటారా? నీ తండ్రి ఎవరని చదువు నేర్పింది? అయితే నీకేమన్నా సిసబద్దలు వస్తాయా? సార్ నీకెన్ని వస్తాయి? నాకు 101 వస్తుంది బిడ్డ. నువ్వు పక్కకు నువ్వుకొకటి ఎప్పుడు పక్కకు పెట్టాను స్పష్టంగా మాట్లాడు. నీ రాజ్యం కొయ్యే బిడ్డ నాగలు పట్టే రైతన్నా, నాగలి పట్టే రైతన్నా, పలకా బలపం పట్టన్నా. పలక సారు నాగలి పట్టే రైతన్న వచ్చి పలక బల్పం పడితే వ్యవసాయాన్ని మరదలు మిండిలా చేస్తాడా? ఇవ్వల మిన్నడే బిడ్డ. బోని గుడ్లు బాగా పెద్దగా ఉన్నాయి. మనిషి అహంకారాన్ని ఇదగ్గట్టుంటాయి బిడ్డ. ఏయ్ బిడ్డ నేను చెప్పింది చెప్పినట్టు రాసుకో. రాజధాని పంచాయతీ వానాకాలము వానలు అలాగే నిండింది కాబట్టి ఇప్పుడు మళ్ళా పక్క పెట్టి బిడ్డ. సార్ వానాకాలము వానలు వానాకాలము వానలు ఎండాకాలము ఎండలు ఎండలు ఎందుకు రాస్తావురా? ఎండాకాలము ఎండలు నువ్వు ఇట్లా పడి నువ్వు ఇట్లా రోడ్ల కొడితే నీ రోజు రారుగా. నేను 10 ఏళ్ళు పెట్టబోతు ఇక మరి లేకుండా. ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు. వీళ్ళు భయానిచ్చినప్పుడే చెప్పిర్రా ఈ షాప ఎంపుతేనే 12,000 2 ఫుల్ బాటిల్లు 2 ఫుల్ బాటిల్ 4 పూరీలు అలా పుట్టిన కొడుకు కాబట్టి పొద్దున చెప్పిన మధ్య సాయంత్రం అమ్మ చెప్తాడు, సాయంత్రం చెప్పిన మధ్య పొద్దున అమ్మ చెప్తాడు. 6 రోజులు కడుతున్నాడు ఇంద్రశైలం ఆరాధన. పొద్దున
చెప్పబడ్డనా బడికెత్తాడు తల్లి చేత అన్నం తింటాను మళ్ళీ బడికెత్తాడు బడి నుండి ఇంటికి పోతూ ఉన్నాడమ్మా అంటే 16 పిల్లగాడైండు 16 పిల్లగాడైన రోజు అది ఆ రోజు ఆదివారం రోజునమ్మా సెలవు వచ్చింది ఈ ఊళ్ళో ఎన్ని గల్లీలు ఉన్నాయి ఎన్ని వాడలు ఉన్నాయి ఎన్ని పులాదులు ఉన్నాయని తెలుసుకుంటానని బాలుడు చూసిన ఆదివారం రోజు నాడు పడి చిట్టి కాగానే వాడల పంటి వంకల పంటి తిరుగుతున్నాడమ్మా అయ్యయ్యోనే దేవుడా అయ్యయ్యోనే వాడాలైనా వెళ్ళనా మేడాలెళ్ళినాడో మీరు నిమ్మాలెళ్ళనా నీలవేని దాడినాడే అనుకోని గట్టనా వాడాలెళ్ళినాడా ప్రేమతోని గట్టిన పెరక వాడలు వెళ్ళుకుంటా వల్ల వాడలు వెళ్ళుకుంటా గురుమడాడలు వెళ్ళుకుంటా చాలా వాడలు వెళ్ళుకుంటా పోతా ఉన్నాడమ్మా పోతంటే రాజు లేలే రాజ కచ్చిరి గాడి కచ్చిండమ్మా ఆయన రాజ్యం ఎట్లా వెళుతాండు దేశం ఎట్లా వెళుతాండు నేను రోజాన రోజు రానువన్నీ ఇవాళ కచ్చిరి కాడి పోయి మా నాయన రాజ్యం ఎట్లా వెళుతాండు చూచుకొని ఇవ్వాలనుకున్నాడమ్మా కచ్చిరి కళ్ళ చూచవరగే మా నాయన తల్ల కింద రాజ్యం వెళుతాండు రాజ్యం మాది కాదా దేశం మాది కాదా ఎవరికి నన్న కొలువు ఎత్తండ మా నాయన ఇక తిన్నా పోయి బాలుడో కచ్చిరెక్కుతున్నాడమ్మా కచ్చిరెక్కుతున్నాడే ఆ కొడుకు చూడు ఇంద్రసేన మహారాజు ఎవరయ్యా కొడుకు రోజాన రోజు పల్లె పోయి ఇంటికి పోయేటోడు ఎన్నడు కచ్చరి కాడికి రాలేదే రాజమేలే రాదంటే తలకు మణికిరీటం పెట్టుకొని బంగారు పాతలు పాదానికి వేసుకొని రాజ సింహాసనం మీద కూర్చొని రాజమేలాలే ఎవరయ్యా మంత్రి వీరసేనుడు ఆ రాజసింహాసనం మీద కూర్చుంటాడు మంత్రి వీరసేనుడు చేతుల పరిచ కట్టె పట్టుకొని తలకు తలబాగా చుట్టుకొని ఒక మంత్రి రాజమేరేతంటే కొడుకు కళ్ళ చూసిండు కచ్చేరి కాడికి వచ్చిండు మంత్రి వీరసేనుడు కొడుకుని కళ్ళ చూసిండే ఎన్నడు ఇంద్రసేన మహారాజు ఎందుకు వచ్చిందని కొడుకును అడిగి తెలుసుకున్నాను కావాలనుకున్నాడు రానాడు మంత్రి వీరసేనుడైనా రారనా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రారనా రతమా అలలా రారనా చిన్ని తండ్రి నీ తొడుకుని వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు ఓయిలో నీ కథలు ఏదైనా మాట్లాడారు నీ మనసు బాధపడ్డదన్నా కొడగా ఇంద్రసేన రాజా ఊళ్ళకెళ్ళి వస్తాంటే ఊళ్ళున్న మంది నిన్ను ఏమన్న మాటన్నరా బడిల బంతులు నిన్నేమన్న మాటన్నరా ఇంటికల్న తల్లి వీరలక్ష్మి దేవి నిన్ను ఏమన్న మాటన్నదా అన్నవా నాయనా నాయనా వీరసేన రాజా నన్ను ఎవరెందుకు మాట అంటారు నానా నేను ఎందుకోసం రాలేదు నువ్వు తల్ల కింద రాజవేరు దానివే నాయను రాజ మనది కాదా దేశం మనది కాదా ఎవరి కింద నన్ను సుంకర్తనం చేస్తానవా రాజము దేశము ఎవరిది ఎవరిది నాయనా
ఇంద్రసేన మహారాజు నాయన రాజవీర రాదంటే వాళ్ళకు మన కిరీటం ఉండాలి, కాళ్ళకు బంగారు పాకలు వేసుకొని బంగారు సింహాసనం మీద కూర్చున్న రాజవీరాలే నానా. నాయన నువ్వు చేతుల పచ్చగట్ట పట్టుకుని తల్ల కింద రాజవీరుతానవి. ఇలా మనకు రాజదేశం లేకపోతే నువ్వు ఎవరి కింద ఇలా సుంకరతనం చేస్తానవా నానా? ఈ రాజ్యం ఎవరిది, దేశం ఎవరిది నానా? నా కొడుకు ఒక మాట అన్నప్పుడు అనుకున్నాడే, నిజమంటే నిప్పు లాంటిది. అబ్బా నిజమంటే నిప్పు లాంటిది. నిప్పును గుప్పిట్లో పట్టుకుంటూ ఆగుతుందా? ఇలా కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఈ కొడుకు అర్థ గజము సాది అజన్న బోడు పిరికడ మీసాల భీముడు ములుకు మీసాల ముద్దులయ్యా. నా కొడుకు ఇంద్రశీల మహారాజుకి ఇలా కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను కన్న తండ్రిని కాదు, మేడలో ఉన్నది నా భార్య వీరలక్ష్మీదేవి నమ్మసాలు మోసి కన్న తల్లి కాదన్న నిజం తెస్తుంది అనుకున్నాడే. కొడుక ఇంద్రశీల మహారాజా, ఈ రాజదేశం నాది కాదు నాన్న, నేను నిన్న కన్న తండ్రినే కాదురా. రాజం ఎవరిది అంటే రాజం నాది కాదు, దేశం నాది కాదు. రాజం నాది కాదంటే నాకు బాధ అనిపించలేదు, దేశం నాది కాదంటే నాకు బాధ అనిపించలేదు. నువ్వు నా కొడుకు కాదన్నావానే నాయనా. నాయనా వీరదేన రాజా, కాదలేక మా బతాదుల్లో కలిసిందా? ఈ లేక మా నాయన ఏ రాజ్యం వల్ల పోతే చెత్త గుండి లేత నన్ను తీసుకత్తుకొని నువ్వు చదువుకున్నావానే నాయనా. మా వదాడ చెప్పలేవా నాన్నగారు? మీ అవ్వ గీడున్నదిరా, మీ నాయన గీడున్నారా అంటే ఏటిదైనా మావే, గుడ్డిదైనా మావే. మా అవ్వయ్య రాదులో నేను గలబోతానే నానా. అప్పుడు కన్నడే ఇంద్రశీల మహారాజు, నాయన నేను నింగి నుండి దేయపడ్డ నింగి చుక్కనా, చెత్తకుండి కాడి కుక్కనా? ఏ చల్లన కని సాధలేక చెత్త కుప్ప కాడు ఎత్తున్నాడు తీసుకొచ్చుకొని సాదుకున్నావా నానా? భూమి మీదకి వచ్చిన నరమానవునికైనా రూపం ఇచ్చేటోడు తండ్రి ఉంటాడు. అమ్మకు బ్రహ్మకు మధ్యన నిచ్చనే కన్న తండ్రి అన్నారు నానా. ఇలా నవమాసాలు మోసి ఎర్రటి రక్తాన్ని తెల్లడి సనవాలు చేసుకుని సాదుకునే కన్న తల్లి ఉంటదయ్యా. నాయనా నన్ను కన్న తల్లి సాధలేక సాధుల్లో కలిసిందా? నా తండ్రి ఏదలేక ఏ రాజ్యం వేడు నానా? నా కొడుకు ఒక మాట అన్నప్పుడు అనుకున్నాడే, కొడక నువ్వు వచ్చగానివి కాదు, ముచ్చగానివి కాదు, అరదేశీ కాదు, పరదేశీ కాదు నానా. నువ్వు పుట్టింది రాజుల ఇళ్ళల్లా. ఇది ఎవరో కాదు, ఇంద్ర మహేంద్ర నగరం. నీ తండ్రి ఇంద్ర, నీ తండ్రి నీలసేన మహారాజు, నీ తల్లి నీలవతి. కొడుకులు బిడ్డలు లేక 6, 7 కూడా 13 ఏళ్ళు బొడ్డు టీగినాక కోటి యాత్రని పొల్లాడికి పనులు కడితే నీ తల్లి గర్భన భగవంతుడు మెచ్చి పలమోడి కట్టినాక నువ్వు పుట్టినాక 3 ఏళ్ళ 21 రోజు నాడు నువ్వు పేరు పెట్టుకున్నాక నానా నీ తల్లికి వాళ్ళంత రోగం వచ్చి కాదురా. నీ తల్లికి నీలవతికి వాళ్ళంత రోగం వచ్చి మీ తల్లి ప్రాణం పోతంటే మీ నాయన నీలసేన మహారాజులకు ఉండే దాడిచి మీ అవ్వయ్య రోజుల ప్రాణం పోవంగా మా తోడ పుట్టినోళ్ళు నాకు అన్నదమ్ములు లేరని మీ నాయన బాధపడ్డనాడు. నేను మీ కన్న తండ్రి ముందు పోయినాడు, గప్పుడే నేను మీ భవనాల ముందుకు వచ్చినాడు. కొడుక వీరసేన సాదుకుంటే పుణ్యం, సంపుకుంటే పాపం నేను తీసి నా కాళ్ళ మీద ఎత్తే నిన్ను అవ్వయ్య గుర్తు తెలవకుండా సాదుకుంటే కాదు కొడుక. నాయన వీరసేన ఇదే నగరమురా కొడుక, ఇంద్రసేన నగరం వేరేడు. మీ నాయన నీలసేన రాజు, నీ తల్లి నీలవతి ప్రాణం పోతే నా చేతులు పెడితే నేను కన్న కొడుకు లెక్క దాదుకున్నవానే నానా. అవగండాన విజ్ఞ పోరన్న నేను, అయ్యగండాన విజ్ఞ పోరన్నానే నాను. నానా ఓరి నాన్న రావే నానా, రావే నానా. నీలసేన రాజా అవరవే అవ్వ, అవ్వ నీలవతి కొడుకులు కొడుకులని కోటి నవ్వులునా కొల్లారి పల్ల పనులు కట్టే అవ్వా. నేను పుట్టినాక ప్రాణం వెళ్ళిపోతే నువ్వు
కోటి ముద్దలు తినిపించినవానే అవ్వా ఓరి నాయనా నీలసేన రాజా నేను నడువంగా నాను నా నడక చూసినావా నేను పాడంగా నానా పాడ చూసినావా ఓరి నాయనా వీరసేనా నువ్వు నన్ను ఎందుకు నన్ను దావినావే ఓరి నాయనా నేను అమ్మగన్నాన పుట్టిన పోర నేను అయ్యగన్నాన పుట్టిన పోరన్నాను నానా నా అమ్మగన్నవులన్న ఎత్తనే నాను నా అయ్యగన్నవులన్న ఎత్తే ఇక నాది ప్రాణమే నానా ప్రాణం వెళ్ళి పోవో నాయనా వీడు ఎవరి గండ ఎవరి పిండాని నాయనా అయ్యో రాజ్యం నాకే అవుతుంది దేశం నాకే అవుతుంది నానా ఇక నన్ను తీసి నానా నా ప్రాణం వల్ల దిద్దే నా బొంద మీద గడ్డో నా గడ్డి మురుతునే నానా నాయనా వీరసేన నువ్వు కులం తక్కువ వైన నీకు నవెంత మిర్రే నానా ఓ అవ్వా నీలవతి నువ్వు కొడుకని పిలిచినవానే అవ్వ నువ్వు కోటి ముద్దలు పెట్టినవానే అవ్వో ఇక నీ ప్రాణం వెళ్ళిపోయిందా ఊళ్ళకెళ్ళి వద్దంటే ఊళ్ళున్న మంది ఎందరెన్ని మాటలు అంటాల్లో లేవు ఈ పొరడు అవ్వగండాన పుట్టిండు అవని మింగిండు అయ్యగండాన పుట్టిండు అయ్యని మింగిండు అంతల్లాగా వస్తున్నావు ఓరి నాన్న రావే నానా ఇక వీరసేనా నీవో ఎందుకంటా నానా ఇక నన్ను దాదినవే ఓరి నాయనా నీకు ఏం పెడతానని కోరి నన్ను దాదినవే నానా నిన్ను సాధినక్క బాకి ఇక బాకి చేరాలంటే చదువుకున్న బాకి బాకి చేరదు నానా కడుపులో నా తల పెట్టినా గాని ఇక చదువుకున్న బాకి ఇక బాకి చేరదు నాను కోరినా కాళ్ళు మొక్కుతే నాకేమన్నావు మానవా నా సాదుకున్న బాకి తీరాలంటే వీరసేనుని కాళ్ళ మీద ఆడి ఓరి నాన్న రావే నానా కాళ్ళు మొక్కిన గాని ఇక చదువుకున్న బాకు ఇక బాకి తీరదు నానా కన్నీళ్ళ తోట కళ్ళు కడిగిన గాని ఎందుకు లేదినవే నానా కొడుకు చూడు ఇంద్రశీల మారాదు కొడుక నేను రూపం ఇచ్చిన తండ్రిని కాదురా నీడల్లో ఉన్నది నా భార్య వీరలక్ష్మి దేవి నిన్ను నవమాసాలు మోసిన కన్నదల్లి కాదని ఒక మాట అంటే కొడుక గిద ఉరికొచ్చి నా కాళ్ళ మీద పడ్డవా నానా అయ్యయ్యో ఓ కొడుక ఇంద్రశీల మారాదా ఒక్క మాట అంటే నా గుండెలు గుండెలు గోలా వచ్చేరా కేకులవు తీపాయేరా ఓ కొడుక ఇంద్రశీల మహారాజా నేను రాదుకున్నది ఎందుకో కాదురా నాయనో ఈ లోకం మీద అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు నాయనా నా లెక్క పుట్టుకొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నానా నేను ఏ జన్మ మందునా ఏ పాపం జన్మ మందునా కొడుకుల బిడ్డలు కొడుక ఇంద్రశీల మహారాజా నేను కొడుకుల బిడ్డలు లేనురా నేనెందుకో సాధలేదురా
ఈ రాజదేశానికి ఆశపడి కొడుకో నాయన నా ప్రాణం తీయదేనం అన్నవురా నీ ప్రాణం నేను ఎట్లా తీస్తారా నాయనో అందుకే అన్నారమ్మ కన్న ప్రేమల కన్నా సాదుకున్న భ్రమలు గొప్ప అన్నారు నారా నేను కొడుకులు లేనోని నేను బిడ్డలు లేనోని ఏ జన్మ అందునా ఏ బాబో ఏ తిన్నా ఓ కొడుక ఇంద్రసేన మహారాజా నరమానవుడి జీవితం అంటే ఒక కరెంటు బుగ్గ లాంటిది నా కొడుక కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధువు జరిగేది తెలియదు నా కొడుకో ఈ వచ్చే రక్తం ఇంట్లో చాలా డబ్బు ఏనాడు శాస్త్రం కాదన్నారు ఈ నరమానవుడు కాళ్ళు రెక్కలుడికి మంచాల పట్టనాడు ఈ మనిషి నడుచుకోవడానికి మరో మనిషి కావాలన్నారు నానా ఓ కొడుక ఇంద్రసేన మహారాజా కాళ్ళు రెక్కలుడికి మంచాల పట్టనాడు నరమానవుడు అనుకుంటాడు ఇలా ఒంట డబ్బు ఆనాడు ఇంట్లో డబ్బు ఉన్ననాడు వంట రక్తం ఉన్ననాడు నేను 10 ఎకరాల భూమి ఆనాడు కొనాలే బాయి ఓడల బంగులు కట్టాలనుకుంటాడు ఈ పొందిన జీవి బంధువు కలిగినాడు కొడుకో లక్షల డబ్బు మనం వెంట వస్తుందా కాట్ల పెట్టినాడు కాశీగమ్మ మనం వెంట రాదు నానా ఓ కొడుక ఇంద్రసేన మహారాజా ఇలా కాలు రెక్కలుడికి మంచాల పడ్డనాడు నన్ను కన్న తండ్రి లెక్క ఆదరించి కొడుకో నా సేవ ఎత్తమని నిన్ను దాదుకున్న కన్న తండ్రిని నానా కొడుక ఇంద్రసేన మహారాజా కొడుక ముట్టింది రాజుల ఇళ్ళ నేను ముట్టింది పోకులాన పోయేవాడిని నానా నీ కాళ్ళ కాడ పని చేసేటోండి మంత్రి వీరసిన నువ్వు నా కాళ్ళ మొక్కుతే పచ్చి కొడుకు రావు చేసిన సందం అవుతుంది నానా పాపాన పడిపోతా నా కొడుకు 2 రెక్కలు బట్టిగా ఆ కొడుకును లేవనెత్తి కొడుకు కన్నీళ్లు నూర్చిండు ఆనాడు మంత్రి వీరసేనుడు కొడుకును వెంట పెట్టుకొని వెనక భవనాన్ని వీటికి వెళ్ళిపోతానన్నాడు అమ్మ